నైజీరియాలో మరోసారి సామూహిక కిడ్నాప్ల కలకలం రేగింది. భద్రతా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్న వేళ మధ్య నైజీరియాలోని నైగర్ రాష్ట్రంలో శుక్రవారం తుపాకీలతో వచ్చిన దుండగులు ఏకంగా 300 మందికి పైగా పాఠశాల విద్యార్థులను అపహరించారు. సెంట్రల్ నైజీరియాలోని నైగర్ రాష్ట్రంలో ఉన్న సెయింట్ మేరీస్ కో ఎడ్యుకేషన్ స్కూల్లో ఈ దారుణం జరిగింది. మొదట్లో 227 మంది విద్యార్థులను కిడ్నాప్ చేసినట్టుగా అంచనా వేశారు. అయితే ఈ కిడ్నాప్ పై క్రిస్టియన్ అసోసియేషన్ ఆఫ్ నైజీరియా వివరాలను రిలీజ్ చేసింది. ఈ ప్రకటన ప్రకారం కాథలిక్ పాఠశాల నుంచి అపహరణకు గురైన విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య 315కు పెరిగింది. తప్పించుకోవడానికి ప్రయత్నించిన అదనంగా 88 మంది విద్యార్థులను కూడా దుండగులు పట్టుకున్నట్టుగా ధృవీకరణ ప్రక్రియలో తేలిందని క్రిస్టియన్ అసోసియేషన్ ఆఫ్ నైజీరియా ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థుల సంఖ్య 303కి 12 మంది ఉపాధ్యాయులను కలుపుకుని అపహరించబడిన వారి మొత్తం సంఖ్య 315కు చేరిందని ఆ సంస్థ స్పష్టం చేసింది. దేశంలోనే అతిపెద్ద సామూహిక కిడ్నాప్స్ లో ఒకటిగా దీన్ని భావిస్తున్నారు. కిడ్నాప్ అయిన విద్యార్థుల సంఖ్య ఆ పాఠశాలలోని మొత్తం విద్యార్థుల సంఖ్యలో దాదాపు సగం కావటంతో పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. అయితే ఈ ఘటన జరిగి 48 గంటలు దాటుతున్నప్పటికీ కిడ్నాప్కు సంబంధించి ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా బాధ్యత ప్రకటించలేదు. తాజా కిడ్నాప్ కంటే ముందు సోమవారం రోజున పొరుగున ఉన్న కెబ్బీ రాష్ట్రంలోని ఒక సెకండరీ స్కూల్ పైన దుండగులు దాడి చేసి 25 మంది బాలికలను అపహరించారు. అయితే ఈ రెండు ఘటనలకు ఒకే గ్రూప్ కారణమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా నైజీరియాలో బోకో హారం అనే ఉగ్రవాద సంస్థ సభ్యులు ఇలాంటి దాడులు చేసిన చరిత్ర ఉంది. ఇదిలా ఉండగా నైజీరియాలో రాడికల్ ఇస్లామిస్టులు క్రైస్తవులను చంపుతున్నారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్య తప్పదని హెచ్చరించిన కొద్ది రోజులకే ఈ రెండు అపహరణల ఘటనలు జరగడం గమనించాల్సిన విషయం అంటున్నారు పరిశీలకులు. మరోవైపు నైజీరియా ప్రభుత్వం నుంచి కిడ్నాప్ అయిన విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యపై అధికారికంగా స్పందించలేదు. నైగర్ రాష్ట్ర గవర్నర్ మొహమ్మద్ ఉమర్ బాగో విలేకరులతో మాట్లాడుతూ ఇంటెలిజెన్స్ విభాగం, పోలీసులు హెడ్ కౌంట్ నిర్వహిస్తున్నారని, అది పూర్తి కాగానే ప్రకటిస్తామని చెప్పారు. ఈ కిడ్నాప్ల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని పాఠశాలలను మూసివేయమని ఆదేశించిన గవర్నర్ బాగో ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. జాతీయ విద్యా మంత్రిత్వ శాఖ కూడా దేశవ్యాప్తంగా ఉన్న 47 బోర్డింగ్ సెకండరీ స్కూల్స్ ని మూసివేయాలని ఆదేశించింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అధ్యక్షుడు బోలా టినుబు జోహెనస్బర్గ్ లో జరగాల్సిన G20 శిఖరాగ్ర సమావేశం సహా తన అంతర్జాతీయ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. నైజీరియా జాతీయ భద్రతా సలహాదారు నుహు రిబాదుతో జరిగిన చర్చల్లో క్రైస్తవులపై హింసను ఆపడానికి నైజీరియా ప్రభుత్వం తక్షణ సుస్థిర చర్యలు తీసుకోవాలని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ పిలుపునిచ్చినట్టు పెంటగాన్ ఒక ప్రకటనలో తెలిపింది. దశాబ్దం క్రితం ఈశాన్య బోర్నో రాష్ట్రంలోని చిబోక్లో దాదాపు 300 మంది బాలికలను బోకో హరాం జిహాదీలు కిడ్నాప్ చేసిన ఘటన తాలూకు మచ్చ నైజీరియాపై ఇంకా ఉంది. ఆ బాలికల్లో కొందరు ఇప్పటికీ అదృశ్యంలోనే ఉన్నారు. క్రైస్తవ సంఘాల సమాఖ్య చైర్మన్ రెవరెండ్ బులూస్ దౌవా యెహన్నా అందించిన వివరాల మేరకు అదృష్టవశాత్తు కొందరు పిల్లలు అపహరణకు గురి కాకుండా తప్పించుకోగలిగారని చెప్పారు. కెబ్బీ రాష్ట్రంలోని ఒక బోర్డింగ్ స్కూల్ నుంచి 25 మంది బాలికలను సాయుధులు అపహరించగా, అదే రోజున క్వారా రాష్ట్రంలో ఒక చర్చ్ పై దాడి చేసి 38 మంది భక్తులను కిడ్నాప్ చేసి వారిని రిలీజ్ చేసేందుకు డబ్బులు అడిగారు. ముఖ్యంగా ఒక్కో భక్తుడికి 100 మిలియన్ నైరాలు అంటే మన కరెన్సీలో 61,69,000 డిమాండ్ చేసినట్టు చర్చ్ అధికారులు తెలిపారు. దాడులు జరిగే అవకాశం ఉందని ముందస్తు నిఘా సమాచారం ఉన్నప్పటికీ సెయింట్ మేరీస్ స్కూల్, బోర్డింగ్ స్కూల్స్ ని మూసివేయాలనే ప్రభుత్వ ఆదేశాన్ని విస్మరించింది. ఈ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు, సిబ్బంది అనవసరమైన ప్రమాదానికి గురయ్యారని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. పోలీసులు, సైనిక బలగాలు కిడ్నాప్ అయిన వారిని రక్షించేందుకు సమీపంలోని అడవులలో గాలింపు చర్యలు చేపట్టాయి. నైజీరియాలో భద్రతా సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ఈ దేశంపై ఒత్తిడి పెరుగుతోంది. నైజీరియాలో సాయుధ గ్రూపుల దాడులు పెరుగుతున్న సమయంలోనే తాజా కిడ్నాప్ జరిగింది. మొదట్లో 215 మంది విద్యార్థులను తీసుకువెళ్లినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 315కు చేరింది. స్థానికంగా బందిపోట్లు అని పిలిచే క్రిమినల్
క్రిమినల్ ముఠాలు విమోచన చెల్లింపు అంటే బందీల విడుదలకు డబ్బు కోసం ప్రజలను కిడ్నాప్ చేయటం నైజీరియాలోని అనేక ప్రాంతాలలో ప్రధాన సమస్యగా ఉంది. ఈ ముఠాలకు డబ్బు చెల్లించడాన్ని ఆపేందుకు ప్రభుత్వం ఈ రకమైన చెల్లింపులను నిషేధించింది. కానీ నిషేధం వల్ల పెద్దగా మార్పు రాలేదు. శుక్రవారం జరిగిన కిడ్నాప్ ఆ దేశంలో ఒక వారంలో జరిగిన 3వ సామూహిక కిడ్నాప్ అంటున్నారు స్థానికులు. ఇస్లామిస్ట్ మిలిటెంట్స్ నైజీరియాలోని క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుంటున్నారని అమెరికాలోని రాజకీయ నాయకులు, క్యాంపెయినర్స్ కొన్ని నెలలుగా ఆరోపిస్తున్నారు. అయితే క్రైస్తవులను మాత్రమే హింసిస్తున్నారనే వాదనలు వాస్తవాన్ని వక్రీకరించే విధంగా ఉన్నాయని నైజీరియా ప్రభుత్వం తెలిపింది. ఉగ్రవాదులు తమ హింసాత్మక భావాజలాన్ని వ్యతిరేకించే ఎవరిపైనైనా దాడి చేస్తారు. వారు ముస్లింలు, క్రైస్తవులు, మతానికి సంబంధం లేని వ్యక్తులు ఎవరైనా కావచ్చని ప్రభుత్వ అధికారి అన్నారు. ఈశాన్య నైజీరియాలో జిహాదీ గ్రూపులు గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వంతో పోరాడుతున్నాయి. నిజానికి నైజీరియాలో బాధితులు ఎక్కువగా ముస్లింలేనని, ఎందుకంటే ముస్లింలు నివసించే ఉత్తర ప్రాంతంలోనే ఎక్కువ దాడులు జరుగుతున్నాయని హింసను ట్రాక్ చేసి గ్రూప్స్ చెప్తున్నాయి. మధ్య నైజీరియాలో పశువుల కాపరులు, రైతుల మధ్య దారుణమైన ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. మతం కంటే కూడా నీరు, భూమి లాంటి ప్రకృతి వనరులపై ఆధిపత్యమే ఎక్కువగా ఈ పోరాటాల వెనుక ఉన్న లక్ష్యంగా ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. విచ్చలవిడిగా మోటార్ సైకిల్స్ పై వచ్చి గ్రామాలపై విరుచుకుపడే ఇస్లామిస్ట్ గ్రూప్ బోకో హరాం ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన నైజీరియాలో సాయుధ గ్రూపులు పేరుతో పాటు డబ్బు కోసం కూడా స్కూల్స్ ని టార్గెట్ చేసుకుంటూ ఉంటాయి. కరువు పీడిత నైజీరియా రాష్ట్రాల్లో డజన్ వరకు సాయుధ గ్రూపులు పుట్టుకొచ్చాయి. ఇవి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని స్కూల్స్ ని ఎంచుకుని పిల్లల కిడ్నాప్స్ కి పాల్పడుతున్నాయి. చిబోక్ దాడి అనంతరం దాదాపు 1500 మంది విద్యార్థులను కిడ్నాప్ చేసిన సాయుధ ముఠాలు డబ్బు తీసుకుని వీరిలో చాలా మందిని వదిలేశాయి. మత విశ్వాసాల కంటే డబ్బుకే ఈ గ్రూపులు ప్రాధాన్యమిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. 2014లో చిబోక్లోని ఒక పాఠశాల నుంచి ఈ గ్రూప్ వారే 276 మంది బాలికలను కిడ్నాప్ చేశారు. వారిలో చాలా మంది బాలికల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. కిడ్నాప్ అయిన వారిలో చాలా మంది బాలికలు తప్పించుకున్నారు లేదా రిలీజ్ అయ్యారు. కానీ దాదాపు 100 మంది జాడ ఇప్పటికీ తెలియడం లేదు. ఈ సంఘటన అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. వారిని తిరిగి తీసుకురావాలని కోరుతూ ప్రపంచవ్యాప్త ప్రచారానికి దారితీసింది. ఇందులో అప్పటి అమెరికా ప్రథమ మహిళ మిచెల్ ఒబామా చురుగ్గా పాల్గొన్నారు. కిడ్నాప్ అయిన వారిని విడిపించేందుకు డబ్బు చెల్లించడం ఒక్కటే సులువైన మార్గం అంటున్నారు స్థానికులు. కానీ ప్రభుత్వం మాత్రం అలాంటి చెల్లింపులను చట్టవిరుద్ధం అంటోంది. అయితే ఉత్తర నైజీరియాలో కిడ్నాపర్ల చెర నుండి బందీలను విడుదల చేయడానికి ఉన్న ఏకైక మార్గం అదేనని స్థానికులు అంటున్నారు. బందీలను విడిపించడానికి కొందరు మధ్యవర్తులు పనిచేస్తున్నారు. వారి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నా డబ్బు కోసం అందుకు సాహసిస్తూ ఉంటారు. నిజానికి బందీలను తిరిగి తీసుకురావడానికి బలాన్ని ఉపయోగించడం మరింత ప్రమాదకరం. అది బందీల ప్రాణాలను పణంగా పెట్టడమే అవుతుంది. అదలా ఉంచితే ఈ విధంగా బందిపోట్లతో మధ్యవర్తులు చర్చలు జరిపి పరిష్కారం చూపటం ప్రభుత్వానికి ఇష్టం లేదా? అలా చేసిన వారిని జైలుకు పంపుతూ ఉంటారు. పేదరికం, యువత నిరుద్యోగం తారాస్థాయికి చేరడం వల్లే నైజీరియాలో కిడ్నాపులు పెరుగుతున్నాయని పరిశీలకులు చెప్తున్నారు. బందిపోట్లు తరచుగా మోటార్ బైక్స్ పై సంచరిస్తూ ఉంటారు. ఇన్ఫార్మర్ సమాచారంతో దాడి ప్రాంతాలను, నిర్దిష్ట కుటుంబాలను లక్ష్యంగా చేసుకుంటారు. ఇది వారికి డబ్బు సంపాదించే ఆపరేషన్ గా, ఉపాధి మార్గంగా మార్చుకున్నారు.